ఏది పడితే అది మాట్లాడొద్దు అంటూ ఎవరు చెప్తున్నారు ఇది చూడండి. మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల బీఫామ్స్ ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం, ఆ టైం అయిపోయింది. సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ చూస్తాం. సో గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడేది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఇక్కడ ఏది పడితే అది మాట్లాడేది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చి మాట్లాడేది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి క్లాస్ విక్తున్నాడు? నీకు నువ్వు క్లాస్ విక్తుంటావా, లేకపోతే మీకు ఎమ్మెల్యే క్లాస్ విక్తున్నావా? నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా నోరు జారలే, ఏవో దడప జారి ఉంటారు. కానీ మీరే అత్యధికంగా నోరు జారిందే మీరు కదా. మరి మీరు ఏది పడితే మీరు మాట్లాడి ఆ ఎమ్మెల్యే క్లాస్ విక్తే ఎట్లా? ఫస్ట్ మీరు చక్కగా ఉండండి, అవుతుందా మీతోటి? మైకు దొరకంగానే చాలు అడ్డం దిడ్డంగా మాట్లాడే, ఈ నోటికి ఏది వస్తుంది మాట్లాడే, ఏ బూతులు వస్తే ఆ బూతులు మాట్లాడే. గిది నువ్వు చేసేటువంటి పని. నీ గురించి తెలియదా మాకు? గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం అంటూ చెప్తాను. ఎమ్మెల్యేలు కాదు, రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడదని మీ వ్యవహారాల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో బీఫామ్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అట్లుంటే పరిస్థితి. మళ్ళా చూడండి, ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత కాంట్రవర్సీ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. పార్టీకి ఎంత నష్టం కలిగించో మనకు తెలుసు. జగ్గారెడ్డి పార్టీకి ఎంత నష్టం కలిగిస్తుందో మనకు తెలుసు. వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తారు. ఇప్పుడు మందల ఎమ్మెల్యే అంటే ఒక్కసారి నోరు జారితే వాళ్ళకి టికెట్లు కట్ చేస్తారు. అదే కవ్వంపల్లి లాంటి వాళ్ళు, దళితులు కానీ బీసీలు కానీ వీళ్ళు ఎవరైతే చిన్న ఏజ్ చేసినా దాన్ని భూతద్దంగా చూపించి టికెట్లు కట్ చేస్తూ ఉంటారు. అదే రాజగోపాల్ రెడ్డి రేవంత్ ఎన్నిసార్లు తిట్టినా ఎంత తిట్టినా మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారు. అంత దారుణంగా ఉంటుంది ఈ యొక్క పని. సో వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెప్పారు. మిగిలిన సమస్యలను మంత్రులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను మంత్రులు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్, జూబ్లీస్ ఉప ఎన్నికలు, మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కసితో ఉందని వారిని ధీటుగా ఎదుర్కోవడానికి ఎమ్మెల్యేలు సమాయత్తమై రావాలని సీఎం సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని, వచ్చిన లాబీల్లో ఉండకుండా సభ లోపల ఉండాలన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని, మన భవిష్యత్తు ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు పూర్తయ్యాయని ఇంకా ప్రతిపక్షంపై నెట్టివేయలేమన్నారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ సమావేశ పక్షం జరిగింది అంటూ చూస్తున్నాం. సో 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2.5 ఏళ్లు ఏ విధంగా సర్వైవ్ కావాలనే ఆలోచన తప్ప వేరే ఏది ఉండదు. ఎందుకు అంటే ఎట్లాగో ఓడిపోతారు, ఘోరంగా ఓడిపోతున్నారు. 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇది 100% కరెక్ట్.